అందరికీ నమస్కారం అండి. అయ్యా అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు ఎమ్మెల్యే. నేను చూస్తే ఒక సామెత గుర్తొస్తున్నావా? ఆ గురువింద గింజ అని చెప్తారు కదా, పైకి ఎర్రగా ఉంటుంది కానీ దాని కింద ఎట్టుందో తెలియదు. ఎదురుగుండా ఉన్న గింజను చూసి నవ్వుతుందట, నీ కింద చూడు అని. అది ఉంది నీ సంగతి. నువ్వు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే మేము ఎంపీగా కంటెస్ట్ చేయమని మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. దేనికని ఒకసారి ఆలోచించుకో. మొన్న ఈ మధ్య ఆయన నెల్లూరు టౌన్లో తిరుగుతూ ప్రెస్ ముందర ఏదో మాట్లాడాడు. నాకు అభ్యర్థి ఎవరు, నాకు పోటీ ఎవరు, నాకు ఇంతవరకు ఎవరో పేరే తెలియదు, నాకేం పోటీ అని చెప్తూ కొంచెం టీడీపీ వాళ్ళు పోయి పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఇస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన అభ్యర్థిని డ్రాప్ చేసి టీడీపీకి సపోర్ట్ చేస్తారేమో, కొంచెం యాజ్ యూజువల్ ఆయన పద్ధతి ఏదైతే ఉందో, ఆయన ధోరణి ఏదో ఉందో ఆ ధోరణిలో మాట్లాడడం జరిగింది. ఇది అనిల్కి ఒక పరిపాటి అయిపోయింది. మైక్ ఎవరిని పెట్టంగానే నోరు ఉంది కదా అని నోరు బారేసుకోవడం. ఆయన అసలు ఎంత, అనిల్ యొక్క స్టేచర్ ఏంటి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత స్టేచర్ నాకు ఉందా లేదా అని ఆలోచించకుండా ఏదో నేను ఇటు మాట్లాడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి చంకలు గుద్దుకుంటాడు, ఎగురుతాడు అనే లెవెల్లో మాట్లాడుతుంటాడు. కానీ కొంచెం కూడా బుద్ధి, జ్ఞానం, బుర్ర ఏమి లేకుండా మాట్లాడేది ఒక పరిపాటి అయిపోయింది అనిల్కి. చాలాసార్లు మనం గమ్ముకున్నాం, ఎందుకంటే మాట్లాడుతుంటారు రాజకీయాల్లో అని. కానీ ఇది ఒక అలవాటుగా మారి మైకి చిక్కంగానే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా ఎత్తుక్కొని అటాక్ చేయడం అనేది ఇంకా సమాధానం చెప్పాల్సి వస్తున్నది. అనిల్, ఇప్పుడు గుర్తుపెట్టుకో, నెల్లూరు ప్రజలు నిన్ను ఇంటికి పంపించడానికి డిసైడ్ అయిపోయినారు. అది క్యాండిడేట్ ఎవరు అనేది అనవసరం. తెలుగుదేశమా, జనసేన, ఇంకోరా, ఎవరిని నీకు అపోజిస్ట్గా పెట్టినా నిన్ను ఇంటికి పంపించడం గ్యారంటీ. ఈ సంగతి నువ్వు చూసుకో. నీ గురించి మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారంట కదా, ఆయన నిలబడితే నేను ఎంపీగా నిలబడను, ఆయన కానీ నెల్లూరు టౌన్లో నిలబడితే నేను ఎంపీగా నిలబడే సమస్య లేదని చెప్పి మీ పార్టీలో పెద్ద నాయకులు మాట్లాడుతున్నారట కదా. దాని గురించి పట్టించుకోవా నువ్వు. ముందర జనసేన గురించి, టీడీపీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మీకు ఒక లెవెల్ వరకు నువ్వు మాట్లాడేది రాజకీయంగా మాట్లాడుకో, కానీ ప్రతి ఒక్కసారి అసందర్భ ప్రలాపంలో నీ నోటికి వచ్చినట్టు టీవీ కనిపించగానే, మైక్ కనిపించగానే ఇంకెత్తుకొని ఇష్టమైనట్టు మాట్లాడడం కొంచెం తగ్గించుకో. మనకు కూడా దగ్గర, నువ్వు ఓడిపోయే రోజులు దగ్గర పట్టి ప్రజలు నిన్ను సమాధానం అడుగుతున్నారు. ఇంకా నువ్వు కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ఇంకపోతే అయ్యా, వేరే వాళ్ళని ఏదో అంటున్నావు, నువ్వు వాళ్ళ డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ పక్కన పెట్టు, నీ సంగతి చెప్పు. నెల్లూరులో ఒక పెద్ద నాయకుడు, మీ జిల్లా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వైసీపీ లీడర్లు మైండ్లోనే ఎత్తేసా ఉంటావు కదా నువ్వు. మైండ్లో లోబోదివో మొత్తుకొని నాకే ఈ పరిస్థితి ఉంది నెల్లూరులో అని చెప్పుకున్నారు వాళ్ళు. చెప్పుకుని నేను ఎవరికి చెప్పుకోవాలయా, మీరందరూ ఈ నెల్లూరులో అక్రమ మైనింగ్ జరుగుతున్నదని నా మైనింగ్లోనే ఎత్తేసారు అడగకుండా. జిల్లా పోలీసులే చేతులు ఎత్తేసి మేమేం చేయలేమండి వాళ్ళ ముందర, వాళ్ళు ఇష్టం అయిపోయింది అని జిల్లా పోలీసులే మొత్తుకుంటున్నారంట. మరి మీ దౌర్జన్యం గురించి మాట్లాడండి, మీ దోపిడీ గురించి మాట్లాడండి. చాలా ఉన్నాయి నీ గురించి. ఒకసారి మొదలు పెడితే చిట్టాలు ఎందుకు? కొంచెం మీరు మాట్లాడాలనుకున్నప్పుడు రాజకీయ విమర్శలు ఉంటే విమర్శలు చేయండి, లేదంటే గమ్ముగా ఉండండి. అంతేగాని అదేమంటే మైకి పెట్టంగానే నేరుగా పవన్ కళ్యాణ్ మీద ఎత్తుకోవడం, ఇంకా జాలించి ఈ పనులన్నీ. సరేనా? నేను కూడా చాలా మర్యాదగా మాట్లాడతా ఎప్పుడు, కానీ ఎందుకో మీ ప్రవర్తన ఎన్నిసార్లు చూసినా ఇదే విధంగా ఉంటుంది. అదేమంటే ఆయన డబ్బులు తీసుకున్నాడు, ఈయన డబ్బులు తీసుకున్నాడు. నువ్వు చూసావా? నువ్వు ఇచ్చావా? నాకు తెలుసు, మాకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీ సొంత, మీ జిల్లా పెద్ద నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో మీరు ఎత్తేసారిని నెత్తినోరు బాదుకున్నారు. మాకు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను పెడతారా బయటికి? పోలీసు వాళ్ళ దగ్గర పోయి ఆయన మొత్తుకున్న సంగతి మాకు తెలుసు. పోలీసు వాళ్ళ చేతులు ఎత్తేసి, అయ్యా 2 టన్నులు ఎట్టపోయినాయో, మా 2 లారీలు పోయినాయి, 60 టన్నులు పోయినాయి, ఎట్టపోయినాయి కూడా మాకు తెలియదని చెప్పినారంట. ఆయన ఏం చేసేది లేక అలిగి ఊరే వదిలి వెళ్ళిపోయాడు. ఆయన అనిల్ ఎమ్మెల్యేగా కానీ సీట్ ఇస్తే నేను ఎంపీగా కంటెస్ట్ చేయనని చెప్తున్నారు ఇంకో పెద్ద నాయకులు. ఈ సంగతి చూసుకోండి, సరేనా? ఇంక మీదటి నుంచి ఎవరు గెలిచినా ఒకటైతే చెప్తున్నా, రాసుకోండి. ఇంకా 100 days ఉంది. నెల్లూరులో ఎవరు నిలబడినా నువ్వు ఓడిపోవడం ఖాయం, భారీ మెజార్టీతో ఓడిపోవడం ఖాయం. ఈ సంగతి నువ్వు చూసుకో. ఇంకా ఊరికనే మైపు రాగానే నోటికి వచ్చినట్టు మైకు పెట్టగానే మాట్లాడడం ఇంకా చాలించు. నువ్వు చదువుకున్నవాడివి, ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆ విధంగా ఉండు, బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.